ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी। పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా పత్రిజీతోటి నా ప్రయాణం అనేటటువంటి శీర్షిక ఈ శీర్షికలో ఇప్పటికే ఎంతోమంది యొక్క జీవిత అనుభవాలు, పత్రిజీ విజన్ ఏమిటో, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, మరి ధ్యాన జగత్తు అని చెప్పడంలో బట్ ఆయన విజన్ అర్థం చేసుకుని నిత్య జీవితంలో వీళ్ళు కూడా చక్కగా ధ్యానాన్ని నేర్చుకుని శాకాహారిగా మారి మరి మంచి ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం జీవిస్తూ వాళ్ళు జీవించే జీవిత విధానం సమాజంలో అందరికీ ఆదర్శవంతంగా ఉండాలనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు మన ముందుకి హంస మేడం మన ముందుకు వచ్చి ఉన్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలో మరి ఆర్మూరులో మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి అందులో హంస మేడం ఈరోజు ఆవిడ జీవిత అనుభవాలను కూడా మనతో షేర్ చేసుకోవటానికి ఉన్నారు. మనం విందాం. ఓకేమ్మా, నమస్తే అమ్మా. నమస్కారం సార్. పత్రిజీని ఎప్పుడు విన్నారు? పేరు ఎప్పుడు విన్నారు? అసలు ధ్యానం అనే ప్రక్రియ కానీ శాకాహారం విలువలు కానీ మీరు ఎట్లా విన్నారు? ఎందుకు ఈ వైపు అసలు ఆకర్షింపబడ్డారు? అలాగే పత్రికని మీరు ఎప్పుడు కలిశారు? తర్వాత ఆయన విజన్ ఏమిటనేది మీరు ఎట్లా అర్థం చేసుకుని ఇప్పటి వరకు ఆయనతో పాటు కలిసి ప్రయాణం, అంటే ఆయన కాన్సెప్ట్తో పాటు కలిసి ప్రయాణం చేస్తారు, అది ఎట్లా అనేటటువంటి విషయాలు మీ ద్వారా పూర్తి వివరంగా చెప్పండి. నమస్కారం సార్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు. ధ్యానంలోకి రాకముందు నాకు ధ్యానం అంటే కేవలం ఋషులు మునులు వాళ్ళే చేసేవాళ్ళు, మన మానవులు చేసేది కాదు అని తెలుసు. అలా అనుకునేదాన్ని. స్వాధ్యాయ అంటే తెలుసు. చిన్నప్పటి నుండి బాల సంస్కార కేంద్రంకి వెళ్ళడము, శ్లోకాలు చదవడము, భగవద్గీత చదవడము, అవన్నీ అప్పచెప్పడము అంత మట్టుకే తెలుసు. ధ్యానము అనేది నాకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ధ్యానం అనేది తెలిసింది. అయ్యో నాకు స్వాధ్యాయనే తెలుసు, ధ్యానం అనేది తెలియదంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చొని మన శ్వాసను గమనించడమే ధ్యానం అనేది తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత దాన్ని వదిలిపెట్టలేదు నేను. నాకేమనిపించిందంటే నేను మరణించేంత వరకు కూడా ఈ ధ్యానాన్ని నేను చేస్తాను, ప్రతి ఒక్కరికి నేను చెప్తాను. నేను ఆ మాట వినగానే నాకు ఆ లోపల వచ్చింది. ఎందుకంటే నేను అంతగానం నా లోపల నిరాశ, నిస్పృహ, అంటే శరీరానికి సంబంధించిన మానసికంగా ఎంతో బాధపడుతున్నాను అన్నమాట. అప్పుడు నాకు ఈ ధ్యానం అనేది వినబడగానే నాకేదో ధైర్యం వచ్చినట్టుగా, ఇంత ముందుకు కంటే ఈ ధ్యానం ద్వారా నేనేదో సాధిస్తాను అనేది నా లోపలికి రావడం, ఒకటే పట్టులాగా నేను మరణించేంత వరకు కూడా ఈ ధ్యానాన్ని నేను చేస్తా అని నా లోపలికి రావడం జరిగింది సార్. ఫస్ట్ టైం ధ్యానంలో మీరు ఎప్పుడు కూర్చున్నారు? ఫస్ట్ డే ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగింది. అంటే అనారోగ్య సమస్య వల్ల నాకు కింద కూర్చోరాలేదు. చిన్న ఏజ్లోనే అలా జరగడంతో ఒక ఫ్రెండ్ ఈ ధ్యానం చేస్తే మనకు అంతా బాగా జరుగుతుంది అని చెప్పింది. శాకాహారం గురించి చెప్పలేదు. అంతకుముందే అంటే మనకు గురువు గారు మనల్ని ఎంచుకుంటే మనకు ఏదైనా మన ముందుకు వస్తుంది అని చెప్పేసి ఒక వారం రోజుల క్రితమే ఒక మహానుభావుడు అనుకుంటా నేను ఇప్పుడు అతన్ని, ఒక తాతగారి ద్వారా నాకు శాకాహారం గురించి తెలియడం జరిగింది. అతన్ని నేను అడిగాను, మీరు శాకాహారం తింటారా మాంసాహారం తింటారా అంటే అతను ఏమని చెప్పిండంటే మన శరీరం ఏమైనా మనం చనిపోయిన మనిషిని తీసుకెళ్ళి మనము వైకుంఠ ధామం లేచేస్తున్నాం. ఒక్కరోజు కంటే మనం ఎంత ప్రేమించినా కానీ మన దగ్గర ఉంచుకుంటలేం కదా. మరి చనిపోయిన కోడిని మేకను కూడా చంపేస్తే అది శవం అయిపోతుంది కదా, దాన్ని ఎక్కడ వేసుకుంటున్నామనంటే మనం పొట్టలో వేసుకుంటున్నామని చెప్పిన నేను. మరి నీ కడుపు కూడా శ్మశానమే కదా అని చెప్పాడు. అది ఆ మాట వినగానే అన్ని రోజుల నుండి తిన్నదంతా నాకు ఒక్కసారి భయం అనిపించింది, నేను రాక్షసినా అని భయం అనిపించగానే ఆ రోజు నుండి ధ్యానం అని తెలియక ముందు ఒక వారం రోజుల క్రితమే నాకు ఇది జరగడం జరిగింది సంఘటన. ఆ భగవంతుడి సంకల్పంతో నాకు ముందుగానే శాకాహారం గురించి తెలియడము జరిగింది. ఆ తర్వాతనే ధ్యాన పరిచయం జరిగింది. మారిపోయాను. ఆ రోజు నుండి నాకు భయం స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు నేను శవాలను తిన్నానా, నా కడుపుని నేను శ్మశానం చేసుకున్నానా అని భయం వేసింది. అప్పటి నుంచి నేను శాకాహారిగా మారిపోయాను. చాలా సంతోషం.
అవగాహనతో మారారు. ఆ, గుడ్డి నమ్మకాలు ఏం కావు. ఏం కాదు. ఓకే అమ్మా. ధ్యానం అనేది రెగ్యులర్ చేస్తున్నారు ఇప్పుడు మరి మీరు? ధ్యానం అనేది నాకు అనారోగ్య సమస్యలు అని చెప్పాను కదా, ఓకే. అయితే ధ్యానం చేస్తున్నా, ప్రయత్నం చేస్తున్నా. ఇక నాకు ధ్యానం అని తెలిసినప్పటి నుండి నేను పిఎంసి ఛానల్ చూడడం మొదలుపెట్టాను. ఓకే. అందరి యొక్క అనుభవాలు, ఓకే. ప్రొద్దున మార్నింగ్ మనకు ఫోను భగవంతుడు ఇచ్చిన, నేను అదొక గిఫ్ట్ లాగా అనుకున్నా. దాన్ని నేను నా ధ్యాన యోగానికి నేను దాన్ని చాలా ఉపయోగించుకున్నా. అందరి అనుభవాలు విన్నా. నేను ఓకే. శాకాహారం గురించి ఎందరెందరో యోగుల గురించి వింటున్నా. అయితే నేను ఎందుకు బాగు చేసుకోను నా ఆరోగ్యం? నేను కూడా బాగు చేసుకుంటాను. గంటలు గంటలు సాధన చేసిన, 3 hours 4 hours 6 hours అలా 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 చేస్తూ 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 ఉంటే ఒకానొక రోజు ఏకాదశి రోజున నాకు హాస్టల్ ట్రావెలింగ్ అనేది జరగడము, నాగలోకం అక్కడికి వెళ్ళడము. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అనుకుంటే నువ్వు ఈ నాగలోకంకి వచ్చినామని అక్కడ నుండి వాయిస్ వినిపించడము, అలా హాస్టల్ ట్రావెలింగ్ జరిగింది. మరి ఈ నాగలోకంకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా మన శివ పరమాత్మ కనిపించాలి కదా అనేసరికి ఒక వైబ్రేషన్తో, మొత్తం వైబ్రేషన్తో శివ పరమాత్మ రావడం జరిగింది. ఆ వైబ్రేషన్ తట్టుకోలేక నేను అంటే ఫస్ట్ టైం నాకు అలా జరిగింది. నా బాడీ మొత్తం షివర్ అవడం, ఇంట్లో వాళ్ళందరూ గందరగోళ పడడం జరిగింది. అలా అలా ధ్యానంలో నుంచి బయటకు రావడం జరిగింది. అది ఫస్ట్ అనుభవం. జరిగిన తర్వాత ఆ అనుభవం తర్వాత నేను అనుకుంటున్నా, బయటకు వచ్చిన తర్వాత మరి శివుడి దగ్గర నంది కనిపిస్తుంది కదా, నాకేం కనిపించలేదు. అది మరి నాకు ఇంత అయినా కానీ నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ అనుభవం కదా, ఇది నిజమా కాదా? అందరు ఆ రోజు జోరున వర్షం పడుతుంది. మళ్ళీ వర్షం అంటే విపరీతమైన వర్షం అయినా అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ రావడం జరిగింది. అంటే మాకిద్దరు పిల్లలు, మా అమ్మకి ఏదో జరిగిపోయిందని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడుతుండ్రు అన్నట్టు. అలా జరిగేసరికి నేను అనుకుంటున్న ధ్యానంలోకి వచ్చిన తర్వాత అక్కడ నాకు కనిపించలేదు శివుడి యొక్క వాహనం అనేసరికి ఒక 15 minutes తర్వాతనే మా ఇంటికి ఆవు రావడం జరిగింది. సాక్ష్యాలతో సహా నాకు నిరూపణ జరిగింది, నాకు జరిగింది అనేది నాకే అనుభవం. తర్వాత ఎన్నో అనుభవాలు. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఈ భూలోకానికి ఎందుకు వచ్చిన, మరి నేను భూమి మీదకి వచ్చిన వర్క్ ఏమిటి అని అన్నప్పుడు, నువ్వు ఈ లోక కళ్యాణం కోసం రావడం జరిగిందని నా లోపల నుండి నాకు మెసేజ్ రావడం. తర్వాత మా ఇంటి పైన నువ్వు ఏ విధంగా ఆరోగ్యంగా తయారయ్యావో ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ధ్యానం చెప్పి వాళ్ళందరినీ కూడా నీలాగా తయారు చేయాలనంటే ఒక పిరమిడ్ని నిర్మించాలి అని మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్ ప్రకారమే ఈరోజు మెసేజ్ రావడం జరిగింది. అదే రాత్రికి కొలతలు పట్టడం ఇంటి పైన, డాబా పైన, ఇంటి పైన. అది ఓం నమ శివాయ ధ్యాన మందిరం అని నాకు కనిపించడం జరిగింది. మా పిరమిడ్ పైన ఓం నమ శివాయ ధ్యాన మందిరం. అయితే కొలతలు పట్టేటప్పుడు నాకేం చేస్తున్నారంటే, నువ్వే మా పిరమిడ్ వస్తుందని చెప్పినావు కదా అని చెప్పేసి డాబా పైన నన్నే ధ్యానంలో కూర్చోబెట్టిండు. ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇంకో మెసేజ్ రావడం జరిగింది. మా ఊరు శివాలయంలో గుడి గంటలు మ్రోగుతూ హారతులు ఇస్తూ అక్కడ గుడి చుట్టూ మంగళహారతి తిరుగుతూ అక్కడ కూడా ఒక ధ్యాన మందిరం కనిపించడం జరిగింది. ఈ దీనికోసం చేస్తా ఉన్నప్పుడు ఇది ఎందుకు వస్తుందనంటే, మరి రానున్న రోజులలో అక్కడ కూడా వస్తుందేమో అని నేను అనుకున్నాను. ధ్యాన మందిరం భూమి పూజ జరిగి పనులు జరుగుతూ ఉన్నప్పుడే మళ్ళీ మా ఊరు శివాలయంలో కూడా రాజరాజేశ్వర ధ్యాన మందిరం 21/21 నిర్మించడం జరిగింది. దేవస్థానంలో ఒప్పుకోవడం జరిగింది. అంటే మా సార్ పేరు రాజు, నా పేరు హంస. మేము అంటే అతనికి చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మ నాన్న లేరు. ఇక ఆధ్యాత్మికంగా నేను చిన్నప్పటి నుండి చాలా నేనెవరిని, అసలు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిన, అలాంటి ఆలోచనలు నాకు చాలా ఉంటుండే. మళ్ళీ ఏమనిపిస్తుండే, నేను ఈ భూమి మీదకి వచ్చిన కదా అందరికీ ప్రేమను పంచాలి, నేను కూడా అందరికీ దేవుడు ఎట్లా అమ్మలాగున్నాడో నేను కూడా అట్లా పిలిపించుకోవాలా, నేను కూడా ఒక దేవతలాగా అందరినీ ప్రేమగా చూసుకోవాలా అని నా లోపల చిన్నప్పటి నుండే అలాంటి భావాలు ఉండేవి. ఎప్పుడైతే నాకు ధ్యాన పరిచయం జరిగిందో, పిరమిడ్ కట్టడం జరిగిందో, నేను అందరికి ఇప్పుడు అమ్మలాగానే అయిపోయినా. మన ఇంటి దగ్గరికి పొద్దున 8 గంటల నుండి రాత్రి 8:30 గంటల దాకా అందరు ధ్యానం చేసుకోవడానికి వస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు నన్ను అమ్మ, మేడం అంట పిలుస్తూ ఉంటే నా కళలన్నీ నిజమవుతున్నాయని చాలా సంతోషపడుతున్నాను. నేను 12/12 ఇంటి పైన ఉదయం నుంచి రాత్రి కంటిన్యూ వస్తుంటారా ధ్యానం చేసుకోవటానికి? ఫస్ట్ ఏం జరిగిందంటే, మా
పిరమిడ్ నిర్మించుకున్న తర్వాత ఎనర్జీస్ కూడా కావాలి కదా, మా ఎనర్జీస్ కావాలి కదా. ఓకే. అయితే రాజరాజేశ్వర ధ్యాన మందిరం గుడిలో జరుగుతున్నప్పుడు అది ఆగిపోవడం జరిగింది. ఆగిపోవడం జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను చిన్నపిల్లలకు బాల సంస్కార కేంద్రం స్వాధ్యాయ చెప్తాను. ఓకే. ఆ పిల్లలందరూ ధ్యానంకి వచ్చినప్పుడు ఒక మాస్టర్ని మనం పిలిపించుకోవడం జరిగింది, ధ్యానం మాస్టర్ని. ఓకే. ఆ మాస్టర్ ఏమని చెప్పిండంటే పిల్లలకు, పిల్లలే దేవుళ్ళు, మీరందరు కలిసి ఈ ధ్యాన మందిరంకు మీరు డబ్బులు సహాయం చెయ్యండి అని ఆ మాట పిల్లలు వినగానే వాళ్ళు నెక్స్ట్ డే నుంచి ఇంటింటికి తిరిగి వాళ్ళు ఆగిపోయిన ధ్యాన మందిరానికి డబ్బులు 300 తీసుకొని రావడం జరిగింది. ఆ పిల్లలు నాకేమనిపించింది అంటే మేము శాకాహార ర్యాలీలకు వెళ్తున్నాము, ఎందరికో ధ్యానం చెప్పడానికి 100 క్లాసులు చెప్పడానికి వెళ్ళినాము, ఎక్కడికంటే అక్కడికి శాకాహార ర్యాలీలకు వెళ్తున్నాము. అయితే మరి నా వల్ల ఎందుకు కావట్లేదని నేను ధ్యానంలో కూర్చుంటే, నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తున్నావు కానీ నీ ధ్యాన మందిరం కావాలని నీ లోపల ఇంకా రాలేదు అని నాకు సమాధానం రావడం జరిగింది. ఆ సమాధానం విన్న వెంటనే ఖచ్చితంగా నేను ఈ ధ్యాన మందిరంని కంప్లీట్ చేస్తా అని చెప్పేసి ధ్యానం చేయడం, మాస్టర్లకు ఫోన్ చేయడం కానీ అందరు సహాయం చేయడం, అది ఒక 3-4 మంత్స్లోనే కంప్లీట్ కావడం జరిగింది. పెద్ద ఎత్తున శాకాహార ర్యాలీ చేసుకున్నాం, చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు ప్రతిసారి వీడియోలు బాగా చూస్తుంటారు మీరు? పిఎంసి చూస్తా సార్, అందరికి పిఎంసి గురించి ప్రచారం చేస్తా. ఎయిర్టెల్లో వచ్చే వాళ్ళకు, డిష్ ఉన్న వాళ్ళకు, అది సెటప్ బాక్స్ లో వచ్చే వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా చూడాలని చెప్పడం. మొత్తం ఇప్పుడు చాలా మట్టుకు మా ఊర్లో ధ్యానులుగా మారినరు, వాళ్ళందరూ కూడా శాకాహారులుగా మారుతున్నారు. చాలా అద్భుతంగా ఉంది సార్. మ్యాగజైన్స్ వస్తున్నాయి మీకు ఏమైనా? తెలుగు మ్యాగజైన్స్ ఉన్నాయి కదా, మన ధ్యాన జగత్ మ్యాగజైన్ ఉంది కదా, అవి కూడా ఏమైనా వస్తాయి మీకు? ధ్యాన జగత్ కు మేము 2 సంవత్సరాలకు కట్టేసినాము, ఇంకా వేరే వాళ్ళకు కూడా కట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నాం సార్. ఎందుకంటే పత్రిక చెప్తుంటారు కదా, మానస పత్రిక, ఇది మన ధ్యాన జగత్తు తెలుగు వాడి ఇంట్లో ఒకటి కావాలని చెప్పాను. దేనికి కావాలంటే మ్యాగజైన్ చదువుతుంటే ఏమవుతుందంటే 1-2 సార్లు చదువుతుంటాం కాబట్టి సబ్జెక్ట్ మనకి డైజెస్ట్ అవుతుంది బాగా. దానిలో మీరు చెప్పిస్తారు, మీరు చదువుతూ కట్టించేస్తారు. కట్టించేస్తున్నాము. ఇప్పుడు వార్తా పేపర్ వేసుకుంటారు, అందులో మనం ఏంటంటే అన్ని వేరే వార్తలు వస్తాయి. నువ్వు ఎప్పుడైతే ధ్యాన జగత్ వేసుకుంటావో ఈ విశ్వానికి నువ్వేం చేయాలో తెలుస్తుంది అనే ప్రచారం కూడా చేస్తున్నాం సార్. చాలా సంతోషం. ఇప్పుడు మా పత్రిక కూడా మాన్యువల్గా ఎంత చేయాలో అంతవరకు చేశారు ఆయన. తర్వాత ఇంకా ఆయన పర్పస్ ఫుల్ పేజ్ పెరుగుడు మనలాంటి వాళ్ళంతా ఉండి చేస్తున్నాం కాబట్టి నాకు మంచి ఛానల్ కావాలని చెప్పి అంటాం. అట్లాగే పిఎంసీ ఛానల్ రావడం జరిగింది. ఇప్పుడు మరి పిఎంసీ ఛానల్ వచ్చింది కాబట్టి దాన్ని బలోపేతం చేయడం కోసం మనం ఇంత వర్క్ చేస్తాం కదా. ఇప్పుడు దానికి మీరు ఏం చేస్తున్నారు? మీరు కూడా ఏమైనా పిఎంసీ అంబాసిడర్గా ఏమైనా ఉన్నారా, లేకపోతే ఎట్లా దాన్ని బలపరుస్తున్నారు? నాకు ఖచ్చితంగా రానున్న రోజులలో నేను ఎంతో మందిని చేయాలని నేను అనుకుంటున్నా సార్. ప్రచారం ఎట్లా చేసుకుంటా పోతే మనం మన పిఎంసిని అంత బలోపేతం చేస్తామని అనుకుంటున్నా. అయితే ప్రస్తుతానికి కడతాలకు కానీ అయితే ఈ బుక్స్ ద్వారా మేము సేకరణ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి దానికి కూడా ఈ విధంగానే సహాయం చేయాలని కోరుకుంటున్నా సార్. పిఎంసీలో చూస్తున్న ద్వారా ఇప్పుడు ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ మీకు ఉంది కదా, ఇప్పుడు ధ్యానంలో ఇంత గంటలు మీరు కూర్చొని చేస్తున్నారు కదా, ఇంకేమైనా కొత్త మెసేజ్ కానీ కొత్త సమాచారం కానీ ఏమైనా ఈ మధ్య రీసెంట్గా మీకు వచ్చిన ఏమైనా ఉన్నాయా? సప్తాలు ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో మా ఊరు మొత్తం చాలా అద్భుతంగా మారిపోయింది. అయితే నేనేమనుకుంటున్నానంటే సప్తాల ద్వారానే చాలా చేంజ్ అవుతుంది కదా, నేను ఇంకా మా ఊరిని మొత్తం శాకాహారమయం చేసేసి ఇంకా మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే ఈ ప్రపంచం మొత్తం రానున్న రోజుల్లో శాకాహారమయం, మన పత్రిజీ కళలు కన్నా ఈ విశ్వం మొత్తం రానున్న రోజుల్లో కావాలని నేను ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నా సార్. మనం ఎదుగుతాం, మనం తిరుగుతాం, మనం అంతా కూడా. మరి ప్రపంచం అంతా మనం తిరగలేం కదా, ప్రపంచం తిరగాలంటే పిఎంసీ ఛానల్ ఒకటే మనకి. అందువల్ల ఛానల్ బలపరుస్తే తప్ప మన పత్రిజీ ఆశయాల్లో మన ఆశయం కూడా నెరవేరుతుంది కదా. ఆయన లక్ష్యమే మన లక్ష్యం కదా. అటువంటిప్పుడు ఏ ధ్యాన జగత్తు శాకాహార జగత్ అయితే ఉందో లక్ష్యం, ఆ లక్ష్యంలో మనకు కూడా భాగస్వాములు కావాలంటే పిఎంసీని బలపరచడం ఒకటే లైన్, ఇక అంతకంటే ఏమి లేవు. అందువల్ల దానిలోనే మీరు కూడా మీరంటూ బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పి చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీస్ ఏంటంటే సంవత్సరం ఒక 50,000 రూపాయలు పైన కనుక కలెక్ట్ చేయగలిగితే ఏదో ఒక విధంగా అంబాసిడర్ కింద పడిపోతున్నాం. అందుకని దానికి 1-2 సార్లు మీటింగ్లో అటెండ్ అయితే ఆటోమేటిక్గా ఎన్ని కూడా వచ్చేస్తాయి. మిగతా వాళ్ళు కూడా ఎట్లా మోటివేట్ చేయాలి, ఎట్లా మనం పిఎంసీ ఛానల్ బలపరచుకోగలిగితే ఈ నాలెడ్జ్ని ఈ ప్రపంచం అంతా మనం అందిస్తాం. ఎందుకంటే మెయిన్ కావాల్సింది ఏంటంటే స్వీయ కళ్యాణం. ధ్యానం అనేది మీ కుటుంబానికి, మీ కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఎట్లా ఉపయోగపడుతుంది ఒక పార్ట్ అయితే, ఈ ధ్యానం శాకాహారం ద్వారా నా కుటుంబం ఇంత బాగుంది కాబట్టి
ఇదే ఆరోగ్యం ఆనందం ప్రపంచంలో అందరికీ కావాలని మనం కోరుకుంటాం, తప్పేం లేదు కదా. అవును సార్. కాబట్టి ఇది ఒకటే మెయిన్. ఇది దానికే పత్రిక గారు ఇంత పెట్టింది పరిస్థితి. అవును. అందువల్ల వీలుంటే మీరు బ్రాండ్ అంబాసిడర్కి మీరు చేరండి, ఇంకా మిగతా వాళ్ళని కూడా చేర్పించుకోవచ్చు. ఖచ్చితంగా సార్. బాగుంటుంది. ఇంకేం చెప్పండి మీ అనుభవాల్లో. మా అనుభవాలు ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. అయితే నాకు చిన్నప్పటి నుండి పాటలు పాడాలి ఆహా. అని ఎన్నో కళలు ఉండే. అయితే నేను ఏమనుకుంటుంటే అన్నిటికీ భయపడే ఆత్మన్యూనత భావం, అంటే అన్నీ ఉన్నా కానీ అన్నిలో సగం సగం ఉన్నా అని అనుకునేదాన్ని. ఓకే. ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెట్టడం జరిగిందో ఓకే. ఈ పిరమిడ్ సొసైటీలోకి రావడం వల్ల నా లోపల ఉన్న కళలన్నీ బయటకు రావడం, ఓకే. అందరిని ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకోవడం వల్ల నా లోపల ఉన్న ఇంకా నా లోపల ఉన్న ఆత్మన్యూనత భావం అనేది తగ్గిపోయి నేను ఇంకా ఎంతో వర్క్ చేయడానికి రెడీ అయిపోయినా సార్. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడం, మా సార్ రీసెంట్గానే దుబాయ్కి వెళ్ళడం జరిగింది. అయితే నా అనారోగ్య సమస్యల వల్ల అతను ఫారెన్ నుండి రావడం జరిగింది, అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల. అయితే నాకు ఏదో అయిపోతుందని చెప్పేసి అతను రావడం జరిగింది. అంటే దాన్ని కూడా నేను సంతోషంగానే స్వీకరిస్తున్నా. ఎందుకంటే అతను ఫారెన్ నుండి రావడం వల్ల మేమిద్దరం ఇప్పుడు స్వాధ్యాయుల దంపతి సంపద అంటారు, అట్లనే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉంటే అది ఎక్కడికి వెళ్ళినా కానీ మనము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతాం కదా. అలా సప్తాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి రాత్రి 11:30 అట్లా అవుతుండే, అప్పుడు కూడా సంతోషంగా ఇంటికి వచ్చేవాళ్ళం. అంతకుముందు నాకు చీకటి అంటే చాలా భయం వేసేది, శ్మశానాన్ని చూస్తేనే భయం వేసేది. అలాంటిది ఈ ధ్యానం ద్వారా అన్ని భయాలను అధిగమించిన. ఆ ప్రకృతితో మమేకమైపోవడం, ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు రాత్రి అయినప్పుడు ఆ వెన్నెలను చూస్తూ బండి మీద ఆ గాలులకు అట్లా వచ్చినప్పుడు అంత సంతోషం. ధ్యానం ద్వారా నేను అంత ఎన్నో లాభాలను పొందిన సార్. పిల్లలు ఇద్దరు కవల పిల్లలు సార్. వాళ్ళు కూడా మా అత్తమ్మ మామనే మా ఆయన మీద ప్రేమతో మళ్ళీ వాళ్ళే వచ్చిందని నేను ధ్యానం ద్వారానే తెలుసుకున్నా. 10th క్లాస్ సార్, ఇద్దరు పాప బాబు. వాళ్ళు కూడా ధ్యానం బాగా చేస్తారా? ధ్యానం చేస్తారు, అప్పుడప్పుడు చేస్తారు. కానీ ఇంటికి వచ్చిన వాళ్ళను ప్రేమగా చూసుకుంటారు, వాళ్ళకి ఏది కావాలో. అంటే ఇప్పుడు నేను జూమ్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నాం కదా, అందులో యాంకరింగ్ చేసినప్పుడు ఫోన్ నాకు అన్నిటికీ సహకరించడం, ఇంటికి వచ్చిన వాళ్ళని ప్రేమగా చూసుకోవడం, వాళ్ళకి అన్ని అందివ్వడం చాలా బాగా చక్కగా చూసుకుంటారు సార్. ఇంకా కొత్త విషయాలు ఇంకేం గమనించారు? ఇంకా మీకు ఇప్పుడు మీ స్వీయ కళ్యాణంలో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రచారం ద్వారా మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? ప్రచారం ద్వారా చాలా సంతోషంగా ఉన్నా సార్. నా పాటల ద్వారా ఎంతమందికో నేను ఇంకా ధ్యానాన్ని పరిచయం చేస్తున్నా. అది నాకు ఒక ఇన్సిడెన్స్ ఏంటంటే, నాకు పాటలు పాడాలని కళ ఉండే. అయితే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా మంది పాటలు పాడే వాళ్ళు ఉంటారు కదా, అయితే వాళ్ళతోటి నేను ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇప్పుడు మనకు ప్రకృతి నుండి టెస్ట్ వచ్చినట్టు వాళ్ళందరూ ధ్యానం చేయడం మానేసిండ్రు. నేను వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల తెలియదు, ఇప్పుడు కాంటాక్ట్ లో కూడా లేరు. అయితే ఏమైందంటే నా ఫోన్ నంబరు అనుకోకుండా ఒక ఫోక్ టీవీకి వాళ్ళు పంపించడం, వాళ్ళు అనుకోకుండా నాకు ఫోన్ చేసి మీరు పాటలు పాడతారట కదంటే అవును సార్ పాడతామంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం వల్ల మన ధ్యానం గురించి ఎక్కువ ప్రచారం జరిగింది. వాళ్ళు ఫోక్ సాంగ్స్ కోసం రావడం జరిగింది. నేను మొత్తం వాళ్ళకి ధ్యాన పరిచయం చేశాను. అయితే రీసెంట్గా ఒక 2 days క్రితమే అతను ఫోన్ చేసిండు, నేను కూడా ఇట్లా ఒక ఛానల్ రన్నింగ్ చేస్తున్నా కదా, కొంచెం మానసికంగా మాకు కూడా ఇది ఉంటాయి కదా, ధ్యానం ఎలా చేయాలో చెప్పు అని నాకు ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళకి శాకాహారం గురించి కూడా పరిచయం చేసినాం. అదే నీ కడుపేమైనా వైకుంఠమా శ్మశానమా అని అన్నప్పుడు అతని లోపల చాలా మార్పు అనిపించింది. ఇంత మాకు చిన్నప్పటి నుండి ఎవ్వరు చెప్పలేదు, నీ ద్వారానే ఇది తెలుసుకున్నాము అని వాళ్ళు చెప్పడం. పాటలన్నీ మీరు ఏమైనా రాసుకుంటుంటారా లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి మీరు పాడుతుంటారా ఎట్లా? ఇప్పుడు మన పిఎంసి ఛానల్లో వచ్చిన పాటలన్నీ నేను ఒక 2 సార్లు వినగానే నాకు జరుగుతుంది. అయితే ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు సాంగ్స్ పాడినా కానీ అంటే మనదేంది మనకి ఏది అయితే ఇష్టం అదే చేస్తాం కదా, ఆ పాటలు రాసుకోవడం అలా 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 నేను ముందుకు వెళ్తున్నా సార్. ఇప్పుడు ఈ శాఖ ర్యాలీలు అన్నీ జరుగుతుంటాయి కదా, మీరు కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారా? ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే అసలు స్లోగన్స్ ఇవ్వడానికి ముందుగా ఉంటా. అది అసలు ఆ మైక్ చేతికి వచ్చిందని అంటే నా లోపలికి ఏదో ఎనర్జీ వచ్చినట్టు అయిపోతుంది సార్. అది అసలు నాకు ఒక్క వర్డ్ తప్పినా కానీ నాకు అసలు అనిపించదు. అంటే ఖచ్చితంగా నాకు అది వచ్చినప్పుడు నా లోపల ఏదో వాకిన్ అయిపోతుందని నాకు అనిపిస్తుంది సార్.
నాకు అంత ఇష్టం సార్. పత్రికా సార్ని పర్సనల్ కలిసారు ఎప్పుడు మీరు? సార్ అది 2021లో వచ్చినప్పుడు నాకేమైందంటే సారు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. అప్పుడు అందరు షేక్ హ్యాండ్ ఇచ్చిండ్రు, వెళ్ళిపోయినా నాకు ఇవ్వలేదని నేను ఫీల్ అవుతుంటే నా భర్త నా పిల్లలు అందరు కలిసి అమ్మ నువ్వు సార్తో షేక్ హ్యాండ్ తీసుకోకపోతే మళ్ళీ నువ్వు బాధపడతావు అని చెప్పేసి అన్ని ప్రయత్నాలు చేసి సార్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది సార్. నేను షేక్ హ్యాండ్ తీసుకున్నా. చాలా హ్యాపీగా ఫీల్ అయినా సార్. నాకు అంతకుముందు నాన్నగారు అని నా లోపల నుండి ఒక ఇట్లా అనిపిస్తుండే సార్. పత్రిజీ ఇప్పుడు ఆశయాలకు అనుగుణంగానే నేను చేస్తున్నాను అనుకుంటున్నాను సార్. మరి మంచి పాట వినిపిస్తారా సార్? ఎంతో మంది చూస్తున్నారు, పాడగలిగితే మంచి పాట పాడండి అయితే. ఓకే సార్. ఓకేనా? ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై ఆవేకువరేకవై మా చూపుకు దారివై ధ్యాన మార్గము మమ్ము నడిపావు. యోగమంటే మాకు తెలిపావు. ఎదురై వేణువయ్యేలా ఎదలో నాదమయ్యేలా ప్రాణవాయువులను మాకు కూర్చావు. ప్రాణనాడిలాగా నీవు మారావు. ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై నీ శిక్షణలే మాకు రక్షణలు. నీ బోధనలే మాకు సాధనలు. మనసును మౌనంగా మీటుతూ చైతన్యం నింపుతూ వేదనంతా తుడిచివేశావు. మధువనిలో భ్రమరములా శృతిలయలో గమకములా ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై ఆవేకువరేకవై మా చూపుకు దారివై మా శ్వాసలలో నీవు ఉన్నావు. నీ ధ్యాసలలో మేము ఉన్నాము. తనువుకు ఆనందం పులుముతూ దైవత్వం అద్దుతూ జీవహింస కూడదన్నావు. పదములలో కృష్ణుడిలా నడవడిలో బుద్ధుడిలా ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై ఆవేకువరేకవై మా చూపుకు దారివై ధ్యాన మార్గము మమ్ము నడిపావు. యోగమంటే మాకు తెలిపావు. ఎదురై వేణువయ్యేలా ఎదలో నాదమయ్యేలా ప్రాణవాయువులను మాకు కూర్చావు. ప్రాణనాడిలాగా నీవు మారావు. ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, అయిపోయిందా? ఫైనల్గా మీరు ఇంకా పత్రికతో పరిచయం తర్వాత ఇప్పుడు ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మార్గంలో మీరు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి జీవితం అంటే ఆట పాట అని చెప్పి అన్నారు కదా. ఎవరు ఆట పాటలో ఉండగలుగుతారు? ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలిగినప్పుడు ఆట పాట ఉంటుంది జీవితం అంతా కూడా. సో వెరీ హ్యాపీ అమ్మ, చాలా సంతోషం. మరి ఫైనల్గా ఇప్పుడు పిఎంసి ప్రేక్షకులు ఎంతోమంది వింటున్నారు కదా, మరి వాళ్ళని ఉద్దేశించి మీరు ఏం చెప్పగలుగుతారు? ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి. మనము ఈ భూమి మీదకి వచ్చినామంటే ప్రతి ఒక్కరం ఊరికే రాలేదనే విషయం తెలుసుకోవాలి. ఈ భూమి మీదకి ఊరికే వచ్చి ఇలా వెళ్ళకూడదు, సత్యాన్ని తెలుసుకోవాలి. మరి ఎన్నో జన్మల నుండి ఈ భూమి మీదకి వస్తున్నాం, వెళ్తున్నాం. ఇకనైనా మనం ధ్యానం చేసి మనం యోగులము, మనం కూడా దైవాలమని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను సార్. సో వెరీ హ్యాపీ. రైట్ మాస్టర్స్, ఇప్పటివరకు హంస మేడం గారి జీవిత అనుభవాలు మీరు విన్నారు. ఒక అనారోగ్యంతో వచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళు మేలా ఫీమేలా అనేది కాసేపు పక్కన పెట్టేస్తే, ఎవరికైనప్పటికీ కూడా ధ్యానం చేయటం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా స్వస్థతపరచుకోగలిగారు,
పిరమిడ్ డైజెషన్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఆహారం విషయంలో కూడా ఎటువంటి మార్పులు తెచ్చుకున్నారు, ఇంకొక జీవిని చంపి మన ఆహారంగా తీసుకోవటం అన్నది మనం ఏం పొట్ట శ్మశానం కాదనేటటువంటి అవేర్నెస్ ఎట్లా క్రియేట్ అవుతుంది తెలియాలి ఇవన్నీ కూడా మనకి. ఎందుకంటే ఏదో తేలిక తీసుకుంటే మనలో మార్పు అనేది ఎప్పటికీ రాదు. బట్ తీసుకున్నప్పుడు దానిలో అంతరం ఏంటని మనం గ్రహించగలిగితే మేడం గారికి మళ్ళీ మరి అద్భుతంగా మనలో కూడా ఆ పరివర్తన అనేది ఎప్పుడైతే వస్తుందో మనకి చాలా బాగుంటుంది. మరి అందరూ కూడా ఇటువంటివన్నీ ఎందుకు మనం వింటున్నామని అంటే పత్రి గారు ఇచ్చినటువంటి ఆ విజన్లో నుంచి ఆయన మనకి ఇచ్చిన నాలెడ్జ్ని మనం చక్కగా స్వీకరించగలిగినప్పుడు దాన్ని జీవితంలో మనం కూడా అప్లై చేసుకోగలిగితే మన జీవితాలు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండటాయని మనం తెలుసుకుంటున్నాం ఇప్పటివరకు కూడా. సో ఇంత అద్భుతమైన నాలెడ్జ్ని మనకి ఇచ్చినటువంటి హంస మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.